యంత్రాలతో భూసేకరణ నిలువరించడం వ్యక్తిగత ప్రయోజనాల కన్నా సమాజహితం ఏమన్నా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే భూసేకరణపై హైకోర్టు స్పష్టీకరణ భూ యజమానుల పిటిషన్ల కొట్టివేత జాతీయ రహదారుల భూసేకరణకి ఎక్కువ మంది యజమానులు సానుకూలంగా కొద్దిమంది అభ్యంతరం చెప్తున్నాను కారణంతో మొత్తం ప్రక్రియ నిలువరించలేమని హైకోర్టు తేల్చెప్పింది. వ్యక్తిగత ప్రయోజనాలు ప్రజా ప్రయోజనం మధ్య సంఘర్షణ తలెత్తినప్పుడు సమాజ హితానికి పెద్దపీట వేయాలని స్పష్టం చేస్తూ భూసేకరణ ప్రక్రియ ప్రకటనలో భూ యజమానుల పేర్లను ప్రచురించాల్సిన అవసరం లేదని భూముల వివరాలను సంక్షిప్తంగా పేర్కొంటే చాలని తెలిపింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మద్యం ముడుపుల సొత్తుతో భూముల కొనుగోలు 6.09 కోట్లు వెచ్చించి 11.29 ఎకరాలు కొన్న భూనేటి చాణక్య జప్తుకు చర్యలు ప్రారంభించిన సిట్టు మద్యం కుంభకోణం కేసులు ప్రధాన నిందితుడైన రాజకేశ్ రెడ్డికి ముఖ్య అనుచరుడు వైకాపా ముఠా తరపున మద్యం డిస్టిల్ సరఫరా కంపెనీల నుంచి ముడుపుల సొమ్ము వసూళ్ల నెట్వర్క్ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన భూనేటి చాణక్య ఇందులో కొలగొట్టిన సొత్తుతో తెలంగాణలోని వివిధ ప్రాంతాల 11.29 ఎకరాలు కొన్నట్టు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. వాటి మార్కెట్ విలువ 6.09 కోట్లు కాక 1.67 కోట్లకే కొన్నట్టు రిజిస్ట్రేషన్ చేయించినట్టు తేలింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే రాజ్యసభకు నితీష్